హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్ అనేది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాధారణ కడుపు నొప్పి అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ కడుపు నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఇంప్లాంటేషన్ అనమాట. ఫస్ట్ 3 మంత్స్లో మనకి ఫస్ట్ మంత్లో మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. అంటే బేబీ ఎగ్ అనేది రిలీజ్ అయ్యి అది ఫలదీకరణం చెందినప్పుడు మనకి కొంచెం పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైట్గా బ్లీడింగ్ కూడా అవుతుంది. హెవీ బ్లీడింగ్ అయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అలా కాకుండా లైట్గా అంటే చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఎల్లో కలర్లో ఉంటే ఏం భయం అయితే పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు మనకి ఆ ఎగ్ అనేది గర్భాశయంని చేరుకునేటప్పుడు ఈ ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు మనకి నొప్పి రావడం సహజమే. దీనిని సహజ నొప్పిగానే భావించవచ్చు. ఇంకా సెకండ్ మంత్ చూసుకున్నట్లయితే మనకు గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుందండి. చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. అలా అయినప్పుడు ఆ స్టమక్ పెయిన్ అనేది అంటే సక్రమంగా తినకపోవడం వల్ల, వామిటింగ్ సెన్సేషన్ వల్ల ఈ విధంగా ఉన్నప్పుడు మనకి కడుపు నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫస్ట్ 3 మంత్స్ అనేది. అప్పుడప్పుడు కొంచెం కొంచెమైనా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కడుపు అనేది పెద్దగా రౌండ్ షేప్ లాగా అవుతుందన్నమాట. ఆ విధంగా అవ్వడం వల్ల మనకి కొంచెం స్టమక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కొంతమందికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. బాడీని బేస్ చేసుకుని ఉంటుంది. చాలామందికి అయితే సివియర్ పెయిన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఈ విధంగా ఎవరికైనా సివియర్గా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే మలబద్ధక సమస్యలండి నెక్స్ట్ వన్. అది ఎందుకంటే మనం బాడీ అనేది ఎక్కువ హీట్ చేసేస్తుంది. అందువల్ల మలబద్ధకం అనేది ఎక్కువగా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలంటే బాగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. వాటర్ బాగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అనేది మనము దూరంగా ఉండవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను చెప్పిన వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే చాలా చాలా బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.